పోయిన చోటే ఎతుక్కోమంటారు. అలాగే అదృష్టవంతుడిని ఎవరు చెరపలేరు అంటారు. అదే జరిగింది నరేంద్ర మోడీ విషయంలో. 2014లో రాష్ట్ర విభజన తర్వాత నుంచి రాష్ట్రానికి కావాల్సినవన్నీ చేసుకొచ్చినటువంటి వాడు ఆయనే. అటు రోడ్లు ఇప్పించడం దగ్గర నుంచి, అమరావతి కోసం ఏర్పాట్ల దగ్గర నుంచి, అట్లాగే అనేక రకాలైనటువంటి వసతులని ఆంధ్రప్రదేశ్కి కల్పిస్తూ ఉంటే 2018 తర్వాత భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందన్నటువంటి తన పార్టీకి సంబంధించినటువంటి అనుకూల జర్నలిస్టులు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకుని మోడీని దుర్మార్గుడుగా చూపించి తన ప్రభుత్వం చేయలేకపోయినటువంటి పనుల్ని మోడీ మీదకి తోసేసి చేసిందంతా తనంటూ గుజరాత్కు బాగు చేయడం కోసం ఆంధ్ర బాగుపడిపోతే గుజరాత్ని బీట్ చేసేస్తాం, నెంబర్ 1 అయిపోతుంది ఆంధ్రప్రదేశ్, దాన్ని తట్టుకోలేకనే నరేంద్ర మోడీ చెడగొడుతున్నాడు లాంటి వాటితో బిగిన్ చేసి తిట్టిన తిట్టు తిట్టకుండా నల్ల జెండాలు చూపించి నల్ల బోర్రలు ఎగరేసి నానా విమర్శలు, దారుణాతి దారుణమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నటువంటి వాడు నరేంద్ర మోడీ. ఇవాళ ఆనాటి విమర్శలు చేసినటువంటి వాళ్ళు ఇవాళ జరిగినటువంటి కర్నూలు జిల్లా సభలో విపరీతంగా పొగడ్తలతో ముంచెత్తారు. మోడీ లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో, మోడీ లేకపోతే ఈ దేశం అసాధ్యం, ఆ రోజున మోడీ అసలు ప్రధానమంత్రిగానే పనికిరాడు, టీలు అమ్ముకోవడానికి కూడా పనికిరాడు, మళ్ళీ టీ స్టాల్కి పంపించేస్తాం లేదా దేశం నుంచి ధరిమేస్తాం లాంటి మాటల నుంచి ఇవాళ వాళ్ళ చేతనే మోడీనే మా మోడీ, మానమో మానమో నానమో అనేటటువంటి మాటల్ని అనిపించుకున్నారు. అది ఆయన యొక్క గొప్ప అదృష్టం, భగవంతుడిచ్చినటువంటి వరం, ఆయన సాధించినటువంటి విజయం. అదే సందర్భంలో ఏదైతే పాచిపోయిన లడ్డూలు ఇస్తావా అంటూ విమర్శించినటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ రోజున అదే మోడీని మోడీ 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 అన్నటువంటి జపం మీ వల్లనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది అన్నటువంటిది. నాటి నుంచి నేటి వరకు మోడీలో ఏ మార్పు లేదు. బట్ మోడీ విషయంలో ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలే మారినాయి. చేత్కరించిన వాళ్ళు అభిమానిస్తున్నారు, అభిమానించిన వాళ్ళు ప్రేమిస్తున్నారు. విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క పార్టీ ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీలు, తెలుగుదేశం, ఇటు బీజేపీ, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏ ఒక్కళ్ళు కూడా ద్వేషించటం లేదు. అది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది మోడీ సాధించింది.